తేనెజుంటీగలీయవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నరసింహశతకకర్త. మనిషి విడుదల పొందవలసినటువంటి అవసరాన్ని పొంది ఉన్నాడు కాబట్టి దానికి ప్రమాణమైనదేది, ఆ శాంతిని దేని చేత పొందుతాడు అంటే ధార్మికమైనటువంటి నడవడి చేత. అందుకే మీరు చూడండి, ఎప్పుడూ కూడా శాస్త్రముల యందు బాధ్యత అన్న మాట వాడరు. నేను చెప్తున్న ఈ మాట చాలా గంభీరమైన మాట మీతో మాట్లాడుతున్నాను సుమండి. నా బాధ్యత అండి అని నేను అన్నాను అనుకోండి, నేను ఊబిలో ప్రవేశించినట్టు. అది ఏం చేస్తుందంటే క్రమక్రమంగా కిందకి దించేసి ఇరుక్కుపోయి ఊపిరాడక శరీరం వదిలేస్తాడు. ఊపి దిగుతున్నప్పుడు బాగుంటుంది, చల్లగా మెత్తగా హాయిగా ఉంటుంది. కానీ అదే మనిషి పడిపోవడానికి కారణమవుతుంది. బాధ్యత అనేటటువంటి 3 అక్షరాలు మనిషిని ఊపిరాడకుండా చేస్తాయి. నా వాళ్ళు బాగుండాలి, దానికి అంతం ఏమిటి? ఓ కుక్క ఉందనుకోండి, అది అదృష్టవంతురాలు. పుట్టిన పిల్ల స్వయంగా ఆహారం సంపాదించుకోవడం నేర్పేస్తే చాలా అయిపోయింది దానికి. నేను ఎంత సంపాదించి ఇవ్వాలి? నా కొడుకుకా, కోడలకా, మనవలకా, మునిమనవలకా, ఇనిమనవలకా, ఆ పై వాళ్ళకా, దానికి అర్థం ఏముంది ఇంక అసలు? నేను వాడిలా ఉండాలని అనుకున్నాను అనుకోండి, నా కొడుకు ఇలా ఉండాలి. వాడి కోసం నేను ఆహారం బెంగపెట్టేసుకుని తల బద్దలు కొట్టేసుకుని ఏమైపోయినా వాడు ఉండకపోతే ఆఖరికి నేనేమో వాళ్ళ రక్తపోటు వచ్చి పడిపోవాలి. అందుకే శాస్త్రం ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలుసా? ధర్మం మాట్లాడుతుంది. ధర్మం ఏమిటంటే కర్తవ్యం. అందుకే మీరు చూడండి, భగవద్గీత చదవండి, శాస్త్రములు చదవండి, బాధ్యత అన్న మాట వాడరు, కర్తవ్యం అంటారు. విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులు నడిచి వెడుతున్నారు. ఇద్దరూ సరయూ నదీ తీరంలో పడుకున్నారు. సూర్యోదయం అయిపోతోంది. విశ్వామిత్రుడు సంధ్యావందనం చేసేశాడు. ఇద్దరూ శిష్యులు పడుకున్నారు. అలసట పొంది ఉన్నారు కదూ, గాఢ నిద్రలో ఉన్నారు. సూర్యోదయం అయిపోతోంది. విశ్వామిత్రుడు వచ్చాడు. నిద్ర లేపాలి. నిద్ర లేపేటప్పుడు లక్షణం ఉంటుంది. భగవత్ సంబంధం చెప్పకుండా నిద్ర లేపితే మహాపాపం వస్తుంది. ఎందుకంటే అది సమాధి స్థితి కాబట్టి భంగం చేయకూడదు. భగవంతుడితో అనుసంధానం చెప్పాలి. తేలిక మాట ఏం చెప్తారంటే, సూర్యోదయం అవుతోంది నాన్న, ప్రత్యక్షమైన పరమేశ్వర స్వరూపం నమస్కారం చెయ్యాలి లే అనాలి. అప్పుడు ఏమవుతుందంటే పిల్లల్ని నిద్ర లేపినా భగవత్ సంబంధం చెప్పడం అవుతుంది. అందుకే విశ్వామిత్రుడు కూడా ఏమన్నాడంటే, కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే. అదిగో సూర్యోదయం అయిపోతోంది, లేవాలి. ఉత్తిష్ట నరశార్దూల, లే రామ, నరశార్దూలానివి. కర్తవ్యం దైవమాన్నికం. లేచి ఏం చెయ్యాలి? నీ కర్తవ్యం సంధ్యోపాసన చేయడం, నా కర్తవ్యం గురువుగా చెప్పడం. ఒకవేళ రాముడు చేయకపోతే, అబ్బా గురువుగారు ఒళ్ళు నొప్పులుగా ఉంది, ఇప్పుడు సంధ్యావందనం ఏంటని పడుకుంటే, విశ్వామిత్రుడు మళ్ళీ చెప్తాడు, మళ్ళీ చెప్తాడు, మళ్ళీ చెప్తాడు, మళ్ళీ చెప్తాడు. రాముడు 11ంటికి లేస్తే విశ్వామిత్రుడు నవ్వుతూ పలకరించి మాధ్యాహ్నిక సంధ్య చేయమంటాడు. తప్ప రాముడు ప్రాతకాల సంధ్య చేయలేదని విశ్వామిత్రుడు గుండెలు బాధేసుకుని కింద పడిపోడు. కర్తవ్యం నేను చెయ్యవలసింది చేస్తున్నానా, అంతే. నీ కర్తవ్యం నువ్వు ఎప్పుడైనా వదిలిపెట్టేస్తే దానికి ఏడవలసింది. రాముడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? తాను చేయవలసింది చేస్తున్నాడా లేదా. రామో విగ్రహవాన్ ధర్మ. ఆయన జీవితంలో ఏడిస్తే ధర్మం వదిలిపెడితే ఏడవాలి. ఆయన జీవితంలో గుండెలు బాదుకుని ఏడవాల. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ధర్మాన్ని వదిలిపెట్టలే. నా కర్తవ్యం నేను చేస్తున్నానా, నా ధర్మం నేను చేస్తున్నానా, నేనేది చెయ్యాలో అది చేస్తున్నానా లేదా. అప్పుడు అలా నేను బ్రతుకుతున్నా ఒక అపోహ కలిగిందనుకోండి ఎక్కడో, నేను బెంగ పెట్టుకోక్కర్లేదు. ధర్మో రక్షతి రక్షిత. రక్షణ అన్న మాటకు అర్థం ఏంటంటే, నువ్వు పట్టుకున్న వాడివైతే నిన్ను ధర్మం కాపాడుతుంది. ఈశ్వరుడు కాపాడి తీరుతాడు. అందుకే ధర్మమే కర్తవ్యము. నేను చెయ్యవలసినది నేను చేస్తున్నానా, నేను చెయ్యవలసినది నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, నాకు తృప్తి. వాడు నేను అనుకున్నట్టు లేడు అన్న భావన నాకు ఎప్పుడైనా కలిగినా నా కర్తవ్యం నేను చేశానా లేదా. నా కర్తవ్యం నేను వదిలిపెట్టాను అనుకోండి, పతనం అయిపోతాను. నా కర్తవ్యం నేను వదలలేదు, నా ధర్మం నేను వదలలేదు, నాకు విడుదల కలుగుతుంది. అందులో అపోహ పొందాను, బంధనాన్ని పొందుతాను. అంటే రాగద్వేషములు ప్రమాద కారణములు అని ఎందుకంటారంటే ధర్మాన్ని తప్పిస్తాయి ఈ రెండు. వాటికి అతీతముగా ఉన్నాడంటే ధర్మమునకు కట్టుబడ్డాడన్న మాటకు అర్థం.
ఇది పరమేశ్వర ప్రోక్తం. ఇప్పుడు నాకు చెప్పండి, సనాతన ధర్మము ఎంతకాలం అవసరము అంటే మనుష్య జాతి ఉన్నంతకాలం అవసరం. మనం ఎంతకాలం ప్రశాంతంగా ఉంటామో అంతకాలమే మిగిలిన భూతకోటి ప్రశాంతంగా ఉంటుంది. శం ద్విపదే శం చతుష్పదే అంటుంది వేదం. 2 కాళ్ళు ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉంటే ఎన్ని కాళ్ళున్న ప్రాణులైనా సంతోషంగా ఉంటాయి. 2 కాళ్ళు ఉన్నవాడికే శాస్త్రం, మిగిలిన వాళ్ళ కోసం శాస్త్రం లేదు. అయినప్పుడు నేనే శాస్త్రాన్ని పాటించకపోతే, అంటే మనుష్యులే పాటించకపోతే, ధర్మాన్ని అనుష్ఠించకపోతే లోకమునందు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి లోకశాంతికి కారణమేది అంటే వ్యక్తి శాంతియే లోకశాంతికి కారణము. అలా అందరూ ప్రశాంతంగా ఉండాలి అంటే ధర్మమును అనుష్ఠానం చెయ్యాలి. ఏది ధర్మము అంటే ఎవరికి తోచింది వాడు ధర్మం అన్నాడు అనుకోండి. నా బుద్ధికి తోచింది నేను చెప్పా, ఇంకొక ఆయన వస్తాడు కార్తీక మాసంలో, ఆయన బుద్ధికి తోచింది ఆయన చెప్పాడు. అప్పుడు మీరు అనుమానంలో పడతారు, వాడు చెప్పింది చేయాలా ఈయన చెప్పింది చేయాలని. అందుకే నా బుద్ధికి తోచింది నేను చెప్పకూడదు, నా కర్తవ్యం. శాస్త్రం ఏం చెప్పిందో అదే నేను చెప్పాలి, ఆయన కూడా అదే చెప్తారు. అప్పుడు అయోమయం ఏది ఇంకా ఉండదు. అది ధర్మం. అందుకే ధర్మము శాంతికారకము, ధర్మము ఉన్నతికి కారణము, ధర్మము మోక్షమునకు కారణము. అందుకే మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, శాస్త్రమునందు ఋషి గొప్ప చమత్కారం చేస్తాడు. మీరేం అడగాలో ఋషి చెప్పడం, మీరేం అడగాలో మీరు కాదు చెప్పవలసింది, ఋషి చెప్తారు. మీరు గుడికి వెళ్ళారనుకోండి, మా అబ్బాయి బాగుండాలండి, మా కోడలు బాగుండాలండి, మా మనవలు బాగుండాలండి, మీ అబ్బాయి పేరు, మీ కూతురు పేరు, మీ అల్లుడి పేరు, మీ మనవల పేర్లు, ఇంట్లో పెంపుడు కుక్క పిల్ల పేరు, వ్యాపార సంస్థ పేరు, ఇవన్నీ చెప్పక్కర్లా. యజమాని పేరు ఒక్కటి చెప్తే చాలు. ఎంతమందితో వెళ్ళండి, శిష్యులందరితో కూడా వెళ్ళండి గుడి దగ్గరికి, ఒక్క యజమాని పేరు చెప్తే ఆత్రేయగోత్రస్య కోటేశ్వర శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపరివారస్య. ఎవరున్నారు ఇప్పుడు అందులో? నేనున్నాను, నా ధర్మపత్ని ఉంది, నా కుటుంబం ఉంది. కుటుంబంలో వేదాన్ని అనుసరించి కూతురు సభ్యురాలు, అల్లుడు నాకు పుత్రపంచకంలో ఒకడు, నా అల్లుడు ఉన్నాడు, నా కోడలు ఉంది, నా మనవలు ఉన్నారు, నా పరివారం ఉంది. ఎవరు నా పరివారం? విశాల హృదయం ఉంటే మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఈ ప్రపంచమంతా వసుధైవ కుటుంబకం, నా ఇల్లే, నా పరివారమే. ఇప్పుడు అడగగలిగిన మనస్సు, మంచితనం, ఆ భక్తి ఉంటే సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధతతే అంటారు శంకర భగవత్పాదులు. ఆ మంచి మనసు ఉన్నవాడు కోటి నమస్కారాలు చెయ్యక్కర్లా, ఒక్క నమస్కారం, సకృన్నత్వానత్వా ఒక్క నమస్కారం చేస్తే ఈశ్వరుడు అనుగ్రహించేస్తాడు. ఇప్పుడు అందరి తరపున ఒక్కడి పేరు చెప్పింది చాలు, యజమాని పేరు చెప్తే సరిపోయింది. సరిపోతే అడగవలసినదేది? నువ్వేం అడగద్దు. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం, ఇవి చాలు. ఏవి కావాలి? ధర్మ అర్థ కామ మోక్షములు, ఇవి 4 కావాలి. నాకు డబ్బు కావాలి వద్దని అనలేదు. ఏ శాస్త్రము డబ్బు సంపాదించవద్దని చెప్పలేదు. ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. డబ్బు సంపాదించవద్దు, ప్రత్యేకించి గృహస్థుకి అటువంటి బోధ శాస్త్రములు చెయ్యవు. పైగా డబ్బు సంపాదించకపోతే తప్పని చెప్తాయి. మాతా నిందతి నాభినందతి పితా, భ్రాతా న సంభాషతే, భృత్యకుప్యతి నానుగచ్చతి సుతా, కాంతాపి నాలింగతే, అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్, తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః అంటుంది. అంటే ఒక వయసు వచ్చాక డబ్బు సంపాదించకపోతే మాతా నిందతి, అసలు నిందించినటువంటి అమ్మ తిడుతుంది. నాభినందతి పిత, తండ్రి సంతోషంగా భుజం మీద చేసి అక్కరకు వచ్చావురా అనడు. భ్రాతాన సంభాషతే, అన్నదమ్ములు పలకరించరు. ఏ తోడబుట్టినవాడు రూపాయి సంపాదించకపోయినా పరమాన్నం పెరుగన్నం మాతో తింటాడంటారు. నాభినందతి పిత భ్రాతా న సంభాషతే, భృత్య కుప్యతి. సేవకుణ్ణి పిలిచి పని చెప్పారనుకోండి, మీ అన్నయ్య రూపాయి ఇస్తాడు, నువ్వేమిస్తావు అంటాడు. అయినా వీడికి చెయ్యికి తప్పదు, వీడికి చేయకపోతే వాళ్ళ అన్నయ్య కోపం వస్తుంది, అందుకు చెయ్యాలి అని విసుక్కుంటాడు. భృత్య కుప్యతి నానుగచ్చతి సుతా, తండ్రి ఇంటికి వస్తూ ఉంటే కొడుకు ధర్మం ఏమిటంటే, నాన్నగారండి కాళ్ళు కడుక్కోండి అని నీళ్లు పట్టుకెళ్ళాలి. కొడుకు అలా ఎదురు రాడు చెంబుతో నీళ్లు పట్టుకొని. నానుగచ్చతి సుతా కాంతాపి నాలింగతే, భార్య కూడా ప్రియమార కౌగలించుకోదు. అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్,
అవతలవాడు చాలా మంచివాడు పాపం, ఆయన ఏదో కష్టపడి సంపాదించుకుంటున్నాడు, వీడు కనపడ్డప్పుడల్లా డబ్బు అడుగుతాడు, పోన్లే స్నేహితులని ఇస్తూ వచ్చాడు, ఎంతకాలం ఇస్తాడు? ఇట్నుంచి ఆయన వస్తుంటే ఏదో పనున్నట్టు అటు వెళ్ళిపోతాడు. ఎందుకని అంటే అర్ధ ప్రార్థన శంక, అస్తమానం డబ్బు అడుగుతాడని మంచివాడైనా కనపడకుండా పోతాడు స్నేహితుడు. అందుకే డబ్బు సంపాదించు. ఎంత మర్యాదగా మాట్లాడిందండి. అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే. ఓ స్నేహితుడా విను, సంపాదించు డబ్బు. ఎలా సంపాదిస్తావో తెలుసా? నైతికమర్థమార్జన శృణు సఖి. నీతి తప్పి సంపాదించకు, ధర్మబద్ధమైన అర్థాన్ని సంపాదించు, ధార్మికంగా సంపాదించు, ధార్మికంగా ఖర్చు పెట్టు. ఖర్చు పెట్టినప్పుడు ధర్మంతో ముడిపడాలి, అధర్మానికి ఖర్చు పెట్టకు, ధర్మానికి ఖర్చు పెట్టు. సంపాదించినప్పుడు ధార్మికంగా. నీకు కోరిక పుడితే తప్పేం కాదు. గృహస్థాశ్రమంలో ఒక్క ప్రశ్న వేయి, ఇది ధర్మచక్రంలో ఇముడుతుందా? ఆ ఒక్క ప్రశ్న వేయి. చక్రపొంగలి తినాలనిపించింది, తినచ్చా? నేను గృహస్థుని, రేపు నైవేద్యం పెట్టుకు తినచ్చు, తిను. నాకు ఏదో ద్రాక్షబళ్ళు తినాలనిపించింది, తినచ్చా? తిను. నాకు మంచి పంచె కట్టుకోవాలనిపించింది, గండభేరుండవంచున్న పంచె కట్టుకోవాలనిపించింది, కట్టుకోవచ్చా? గృహస్థాశ్రమంలో ఉన్నాను, కొనుక్కో, కట్టుకో. నాకు పక్కింటి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంగారు కంటె తెచ్చేసుకోవాలనిపించింది, తేవచ్చా? తప్పు, దొంగతనం. నీకు ఇచ్చిన దానితో తృప్తి పొందు. ధర్మచట్రంలో ఇమడలేదు, చెయ్యకు. ఇప్పుడు దేనికి ముడి అంటే ధర్మముతో ముడి వేసుకో. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము అంటే కలిగిన కోరిక ధర్మబద్ధమైతే తీర్చుకో, విడుదల. ధర్మబద్ధము కానిది అనుభవించావు, బంధనము. ధర్మబద్ధంగా ఆర్జించావు, విడుదల. ధర్మబద్ధంగా ఖర్చు పెట్టావు, విడుదల. చివరికి మోక్షము. మోక్షం అంటే ఏంటి? విడుదల. విడుదలకి ఇంకోటి ఉండదు. ఈ ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామమే మోక్షమునకు కారణమవుతుంది. కాబట్టి ధర్మమే ప్రధానము, ఆ ధర్మము వేదప్రోక్తము. ఇప్పుడు ఆ ధర్మమే లోకశాంతికి కారణము. ఒక వ్యక్తి నీతి తప్పి సంపాదించాడు అనుకోండి, కింద ఉన్న వాళ్ళందరూ ఏడుస్తారు, ఆయన మీద అశాంతి పొందుతారు, అక్కడి నుంచి అల్లరి బయలుదేరుతుంది. అందరూ ధార్మికంగా ఉన్నారనుకోండి, ఒకానొకప్పుడు ఈ దేశానికి తెలియనిది ఏది అంటే తాళం కప్ప. విదేశాల నుంచి వచ్చినటువంటి రాయబారులు ఈ దేశం గురించి రాసినటువంటి వైభవంలో రాసిన మొదటి మాట ఏమిటంటే, ఈ దేశంలో ఇంటి తలుపులు తెరిచి వెళ్ళిపోతారు. ఎందుకంటే దొంగతనం అన్నది తెలియదు. అంత గొప్ప దేశం. ఎందుకని? ఉన్నదానితో తృప్తి పొందడం ఈ జాతి గొప్పతనం. అటువంటి ధర్మం చెప్పినది వేదం. ఆ ధర్మము లోకశాంతి కారకం. సనాతన ధర్మానికి మాత్రమే ఉన్న ఇంకొక గొప్పతనం ఏది అంటే పునర్జన్మ సిద్ధాంతం. నీకు ఇది ఎక్కడా కనపడదు. అసలు బొట్టు పెట్టుకోవడానికి ఒక కారణం ఏమిటి అంటే, నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాను అని చెప్పడం. సనాతన ధర్మమునందు అత్యంత ప్రధానమైనటువంటి సిద్ధాంతం ఏది అంటే పునర్జన్మ. పునర్జన్మ అంటే ఈ శరీరమును విడిచిపెట్టిన తరువాత మళ్ళీ లోపల ఉన్న జీవుడు ఇంకో శరీరంలోకి వెడతాడు. దాన్ని పునర్జన్మ అంటారు. అలా వెళ్ళడానికి ఏమిటి కారణమై ఉంటుంది? ఏ జీవుడికి ఎలా పునర్జన్మ ఇవ్వాలి అన్నది భగవంతుడు నిర్ణయిస్తాడు అని నేను అన్నాను అనుకోండి. ఏదోలే పాపం అప్పుడప్పుడు ప్రవచనం చేసేవాడు కాబట్టి వీడిని చక్రవర్తిని చేస్తాను అన్నాడు అనుకోండి పరమేశ్వరుడు. అంటే తన గురించి స్తోత్రం చేశాను కాబట్టి నన్ను వచ్చే జన్మలో చక్రవర్తిని చేస్తే నా పట్ల ఆయనకి పక్షపాతం ఉన్నట్టా కదా. ఒకడిని పందించేశాడు అనుకోండి, ఆయనకి ఏదో వైముఖ్యం ఉన్నట్టా కాదా. అంటే ఇప్పుడు పునర్జన్మయందు పరమేశ్వరుని యొక్క ప్రమేయమును చెప్తే ఈశ్వరుడు పక్షపాతి అని చెప్పినట్టు. పునర్జన్మ ఎవరి చేతిలో ఉంటుంది అంటే మన చేతిలోనే ఉంటుంది. ఎందుకు ఉంటుందో తెలుసా? ధన్య అని లలితా సహస్రంలో ఒక నామం, దానికి భాస్కర్ రాయల వారు వ్యాఖ్యానం చేశారు. సాధారణంగా జీవుడు లోపల నుంచి ఉద్గమిస్తాడు, ఆయుర్దాయం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతున్నప్పుడు మూట కడతాడు. ఈ మూట కట్టడం అన్న లక్షణం అక్కడే వస్తుంది. ఎక్కడికైనా ప్రయాణానికి వెడితే చూడండి, పెట్టి మూట కట్టి అన్ని పట్టుకెడతాం. ఆఖరి ప్రయాణంలో కూడా మూట కట్టుకుంటాడు. ఏవి మూట కట్టుకుంటాడంటే వాసనలు మూట కట్టుకుంటాడు. ఇక్కడ ఏవి ఇష్టమో దాన్ని మూట కడతాడు. అందుకే చూడండి, ఒక్కొక్కడికి పుట్టగానే చాలా చిన్న పిల్లవాడిగా ఉండగా ఓ రాగం పాడితే చెప్తాడు ఇది ఫలానా రాగం అంటాడు. అంటే వాడికి సంగీతం మీద ఉన్న అనురక్తి వాసనగా మూట కట్టి తెచ్చాడు. ఒక్కొక్కళ్ళకి పుట్టగానే రామాయణం అంటే అనురక్తి, ఇలా చదవగానే ఆ శ్లోకాలు జ్ఞాపకానికి వస్తాయి. గత జన్మ వాసనలు ఉత్తినే ఉంటాయని మీరు అనుకుంటున్నారేమో. జటావల్లభుల పురుషోత్తం గారని ఒక మహానుభావుడు, ఆయన హిందూ మతము అని ఒక పుస్తకం రాశారు.
అందులో ఆయన కొన్ని దృష్టాంతాలు రాశారు. నేను చాలా కాలం అయింది ఆ పుస్తకం చదివి. అందులో ఆయన కొన్ని విషయాలు రాశారు. ఒకప్పుడు అమెరికాలో పిల్లాడు పుట్టి వాడు ఎక్కడో ఉన్న ఇంకో రాష్ట్రంలో తాను చెందినవాడనని, కొంతకాలం క్రితం అక్కడ శరీరం వదిలిపెట్టానని చెప్తే ఆ పిల్లాడికి మాటలు వచ్చాక అక్కడికి తీసుకెళ్లారు. వాడు ఏ గదిలో ఏ మూల ఏ పెట్టుందో, ఏ పెట్టిలో ఏ కాగితాలు ఉన్నాయో, తన భార్య ఎవరో, తన పిల్లలెవరో, తన బంధువులెవరో గుర్తుపట్టాడు. అక్కడ వరకు ఎందుకండి? భారతదేశంలోనే 1934 సంవత్సరంలో ఢిల్లీ పట్టణంలో శాంతిదేవి అని ఒక పిల్ల పుట్టింది. ఆ పిల్ల పుట్టినప్పుడు ఆ పిల్లకి మాటలు రాగానే, నేను మధురలో ఉండేదాన్ని, నా భర్త పేరు ఫలానా, ఫలానా వీధిలో మా ఇల్లుంది, నా బంధువులు ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు అంటే ఆ పిల్లని మధుర తీసుకెడితే ఆ అమ్మాయి గబగబా వెళ్ళి వాళ్ళ ఇల్లు చూపించి, భర్తని పిల్లల్ని అందరినీ చూపించి, ఇల్లు ఇష్టాయిష్టాలు వాళ్ళ వస్తువులు పూర్వజన్మ అన్నీ చెప్పింది. పురుషోత్తం గారు రాసిన హిందూ మతం అన్న పుస్తకం చదవండి. పునర్జన్మ మీద పరిశోధనలు చేశాడు ఒక మహానుభావుడు హెచ్ఎన్ బెనర్జీ అని. ఆయన రాజస్థాన్లో మనస్తత్వ శాస్త్రానికి అధిపతిగా ఉండేవారు విశ్వవిద్యాలయంలో. 500 మంది వ్యక్తులు పునర్జన్మలు చెప్పినటువంటి వాళ్ళ యొక్క జీవితాలన్నింటినీ నిర్ధారించి ఆయన చూపించారు. పునర్జన్మ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, ఇప్పుడు నేను చేస్తున్న సాధన మీద ఆధారపడి ఉంటుంది. నరుడి నుంచి వెడతాయి పునర్జన్మలు, మిగిలిన వాటికి ఇది ఉండదు. ఎందుకనంటే, ఇప్పుడు నేనున్నాననుకోండి, నరుడు ఉన్నాడనుకోండి, నరుడికి కొన్ని అపూర్వమైనటువంటి సామాగ్రిని పరమేశ్వరుడిచ్చి పంపిస్తాడు. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం. అన్నిటికన్నా గొప్పది ఏదంటే స్వరపేటిక. నేను రామా అనగలను, మిగిలిన ప్రాణులు రామా అంటే బంధనం పోతుందని తెలిసినా అవి రామా అనలేవు. హరునకు అవ్విభీషణన కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నర్తిహరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామమునాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరధి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. నా నోట రామనామం చెప్పించవయ్యా అంటాడు. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రులో విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలిలోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. భగవన్నామం చెప్పాలంటే పెట్టి పుట్టాలి. స్వరపేటిక ఉన్నంత మాత్రం చేత అందరం భగవన్నామం చెప్పగలమా? మీలాంటి పెద్దలు చెప్తారు. నాపోటి పాపిష్టి ఏదో మాటలు చెప్పడానికే కానీ ఒక రోజు మొత్తం మీరు ఎన్ని మాటలు భగవన్నామం చెప్పగలుగుతున్నాను? భగవన్నామం చెప్పి తరించగలిగినటువంటి వ్యక్తి మనుష్య ప్రాణి ఒక్కడే. శాస్త్రమును చదవగలిగిన వాడు మనుష్యుడొక్కడే. ధర్మాచరణము చేసేది మనుష్యుడొక్కడే. గురువు గారిని ఆశ్రయించగలిగిన వాడు మనుష్యుడొక్కడే. అటువంటి మనుష్యుడు దేన్ని బాగా పట్టుకుంటాడో వాసనాబలంగా మనసు తీసుకుంటుంది. ఇది నేను శాస్త్రములలో ఉన్న మాట మీతో మనవి చేస్తున్నది. పూర్వం ఆడియో క్యాసెట్లు వచ్చేవి టేప్ తోటి. మా చిన్నతనంలో దాని మీద భగవద్గీత టేప్ చేయించి కొన్నాళ్ళు భగవద్గీత విన్న తర్వాత ఏదో ఘంటసాల గారి పుష్పవిలాపం దాని మీద టేప్ చేయిద్దామంటే, ఈ భగవద్గీత మీద దాన్ని టేప్ చేయిస్తే ఇది పోయి అది పట్టుకునేది. మనసుకున్న లక్షణం ఏమిటో తెలుసా? అనేకం పట్టుకుంటూ ఉంటుంది, అనేకం వదిలిపెడుతుంది. అందుకే దానికి సంకల్ప వికల్ప సంఘాతం అని పేరు. పట్టుకుంటే 2 కారణాలుగా పట్టుకుంటుంది, 3వ కారణం లేదు అది పట్టుకోవడానికి. ఒకటి రాగంతో పట్టుకుంటుంది, ప్రేమ. మా ఆయన, మా ఆవిడ, మా అబ్బాయి, మా అమ్మాయి, మా అల్లుడు, మా కోడలు, మా మనవలు, మా బంధువులు, రాగంతో పట్టుకోవాలి. అంత శక్తివంతంగా ఎందుకు పట్టుకుంటుందో తెలుసా? ద్వేషంతో పట్టుకుంటుంది. మీరు కోపం పెంచుకున్నారనుకోండి ఎవరి మీదైనా, వాళ్ళని ఎక్కువ స్మరిస్తారు. మీరు గమనించుకోండి, మీరు ఎవరి మీద ఎక్కువ కోపం పెట్టుకుంటారో వాళ్ళని మీరు ఎక్కువ స్మరిస్తారు. ఎలా అంటే, వాళ్ళు పాడవ్వాలి, వాళ్ళు దెబ్బతినాలి, వాళ్ళు బాధపడాలి, నేనేం చెయ్యాలి, అదే ప్రణాళికా నిర్మాణంతో ఆలోచన చేస్తారు. రాగం ఉందనుకోండి, వాళ్ళు వృద్ధిలోకి రావాలి, వాళ్ళు బాగా సంతోషంగా ఉండాలి, నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తారు. ఈ రెండిటిలో కూడా మనలాగే వెళ్ళిపోయి ఇంకో మనిషిని గురించి పట్టుకున్నారు. ఇదేమవుతుందంటే, మెల్లమెల్లగా 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 మనసుకు అలవాటైపోయి అన్నిటికన్నా ఎక్కువగా ఎవరిని పట్టేసుకుంటుందంటే, రాగం ఎవరి మీద ఉందో వాళ్ళనన్నా పట్టుకుంటుంది, ద్వేషం ఎవరి మీద ఉందో వాళ్ళనన్నా పట్టుకుంటుంది. ఈ పట్టుకోవడం వల్ల ప్రమాదం వస్తుంది. మనసు కదిలితేనే ఆలోచన వస్తుంది. మనసు దేని వలన కదులుతుంది అంటే, గాలి వలన కదులుతుంది, ఊపిరి చేత కదులుతుంది.
మనసు చాలా తొందరగా కదిలిపోయిందనుకోండి, మీరు భగవదారాధన చెయ్యలేరు. మనసు అక్కడ నిలబడిందే. పాదయోహ పాద్యం సమర్పయామి అంటే ఆయన పాదాలు ఎక్కడ కనపడతాయి? మనసు చూడాలి కదా. మనసుని నియంత్రించాలంటే మొట్టమొదట ప్రాణాయామం చేయిస్తారు. అందుకే ఊపిరిని నిగ్రహింపచేస్తారు. దాని వేగాన్ని తగ్గిస్తే మనసు వేగం తగ్గి నిలబడుతుంది. ఆఖరి ఊపిరి తీసినప్పుడు ఆఖరిసారి కదులుతుంది. ఆఖరిసారి కదిలినప్పుడు మీరు బాగా ప్రేమతో ఎవరిని పట్టుకున్నారో, బాగా కోపంతో ఎవరు పట్టుకున్నారో వాళ్ళని స్మరిస్తుంది. దాని లక్షణం. నాకు చాలా ప్రేమ భార్య మీద ఉండిపోయింది అనుకోండి, దాన్ని స్మరిస్తుంది. చాలా ప్రేమ నా కొడుకు మీద ఉండిపోయింది అనుకోండి, వాడిని స్మరిస్తుంది. విపరీతమైనటువంటి కోపం ఎవరో ఒకరి మీద ఉండిపోయింది అనుకోండి, వాళ్ళని స్మరిస్తుంది. ఈశ్వరుడు ఇది తీర్పు చెప్తాడు. నీకింత గొప్ప బుద్ధినిచ్చా, జ్ఞానేంద్రియాలు ఇచ్చా, కర్మేంద్రియాలు ఇచ్చా, శాస్త్రం ఇచ్చా, గురువునిచ్చా, దేవాలయాలు ఇచ్చా, గొప్ప బుద్ధినిచ్చా, శక్తినిచ్చా, ఏం పట్టుకున్నావు? దేని గురించి ఆలోచించావు? ఆఖరి ఊపిరిలో నీ స్మరణ ఏది? ఆయన దగ్గర ఎలా చెప్తారు మీరు? ఆయనకి ఆధారం తెలియదు. ఆఖరి స్మరణ రాగంతో వ్యక్తులను కాని, ఐశ్వర్యమును కాని, భూమిని కాని, ఇతరములు పట్టుకున్న, ద్వేషంతో పట్టుకున్న కొన్ని కోట్ల జన్మలు హీనోపాధిలోకి పెడతాడు. ఎలా అంటే వెన్నుపాం అడ్డంగా పుట్టి భూమికి వెన్నుపాం అడ్డంగానే పెరుగుతుంది. అంటే ఓ కుక్క ఉందనుకోండి, భూమికి అడ్డంగా ఉంటుంది వెన్నుపాం, పెరిగినప్పుడు అడ్డంగానే పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా స్వేచ్ఛామరణం ఉండదు. అంటే కనీసం తాను ప్రశాంతంగా చనిపోవడం కూడా ఉండదు. ఉచ్చులు పట్టి పట్టుకుంటారు, కత్తులతో కోస్తారు, బాణాలు వేసి కొడతారు. బ్రతికున్నంత కాలం భయం, ఏ కర్మాధికారం ఉండదు. ఓ నామం చెప్పలేడు, ఓ గుడికి వెళ్ళలేడు, ఓ ఉపకారం చెయ్యలేడు. ఎంతసేపు షడూర్ముల మధ్య తిరుగుతూ కొన్ని కోట్ల జన్మలు అలా ఎత్తుతాడు. తులసీదాస్ గారి జీవితంలో నిరూపించి చూపించారు. ఒక జమీందారు చిట్ట చివరికి ఎద్దులోకి వెళ్ళిపోయాడు. అలాగా రాగద్వేషములు అంత ప్రమాదకరం. అందుకే అమ్మవారి ఉపాసన చేస్తే రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల అటువంటి జీవితం నుంచి మార్గాన్ని తప్పించి భక్తిని